కొత్త మారుడు తెచ్చండి, ఇప్పుడు పేరు పెట్టిద్దామనండి. ఓకే ఫస్ట్ ఒక రైస్ సార్. మళ్ళీ దగ్గర అదే సంచేస్తున్నా అక్కడ ఏం బాగోదు. విశ్వాసం ఈ కాటన్ నేరేడు సంటి గారి చేతుల మీదకి పేరు పెట్టామండి. ఇది కాటన్ నేరేడు. ఈ కాయకి మాత్రం ఆయన సహచర ఇంజనీర్ అండి. పర్లేదు, మీరు చేతితో చెప్పండి, పర్లేదు వస్తాను. అందరూ ఒకసారి ఇక్కడ వస్తే బాగుంటుందని భాష గారు అంతే చెప్పండి సార్, పర్లేదు. మన రైతు సోదరులందరికీ కూడా కరీపులంక మన సరాదర్ కట్ నర్సరీ రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి, మనం ఇక్కడ థాయిలాండ్ నుంచి కానీ ఏ దేశం నుంచి కానీ మనం ఒక వెరైటీ తీసుకున్నామంటే దాన్ని ఇక్కడ మన 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 అందుబాటులో ఇక్కడ మన పేరుతో మనం దీన్ని బాగు చేసుకోవాలి. అలాగే రాయ్పూర్లో నుంచి ఒక జామ విఎన్ఆర్ వైట్ అని వాళ్ళు పెట్టారు. అది కూడా ఒకప్పుడు వాళ్ళు థాయిలాండ్ తెచ్చుకున్నది. దాని ఎంతో ప్రాచుర్యంలోకి వెళ్ళింది. రైతులు చాలా బాగుపడ్డారు. వాళ్ళు కూడా దానివల్ల ఎంతో సంపాదించుకోరు. అలాగే మన కుప్పాల దుర్గారావు లాస్ట్ ఇయర్ మనకి సరాదర్ కాటన్ అని ఒక నేరేడుని ఇక్కడ పరిచయం చేశారు. అది చాలా ప్రాచుర్యంలో వచ్చింది. ఇప్పుడు చాలామంది రైతులు తయారు చేశారు కుర్రోళ్ళు. రైతుల పట్టికలు కూడా చాలా అభివృద్ధిలో ఉంది అది. అలాగే ఈ మ్యాంగో కూడా థాయిలాండ్ నుంచి వచ్చిన రకం. అక్కడ దీని పేరు వేరే. ఇక్కడ మనం మన కాటన్ దర్గారకి సహకరించిన మోక్షగుండం శ్రీహరి గారు నేమ్ దీనికి ఈ రోజు నుంచి మనం దుర్గారావు ద్వారా పెడుతున్నాం. ఇది మనం మోక్షగుండం శ్రీహరి బరువు ఉంటే మనం ఎదర ఇంగ్లీష్ తర్వాత మార్చుకోవచ్చు. ఈ పేరు మీద ఈ రోజు నుంచి ఇది ప్రాచుర్యంలో వద్దని చెప్పి మీకు అందరికీ కూడా సవినీయంగా తెలియపడుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. లేదండి, తొలిసారి కాసినాడు కాయలు, మొక్కలు కాసిన చాలా బాగుంది. తొలిసారి మొక్కలు కేజీన్నర దాకా వస్తుందండి కాయ. బాగుందండి సైజు, కీపింగ్ క్వాలిటీ బాగుంటాయండి. ఇది చెక్కు తినేయండి మొత్తం అన్ని కూడా అండి. ఇవన్నీ కూడా నిలవ సామర్థ్యం ఎక్కువ ఉన్న కాయలు. అవును, ఇప్పుడు కాసింది కానీ తయారు చేస్తాను. ఇప్పుడు తయారు చేయాలి. కాశీ దాకా మొక్కలు తయారు చేసి పని పెట్టుకోలేదు ఇంకా. లేదండి, ద గ్రేట్ ఇంజనీర్ అనమాట అండి. మన భారతదేశంలో మొట్టమొదటి ఇంజనీర్ అయిన. సరే ఎలా చూడండి అందరూ ఒకసారి. అలా పట్టుకొని చెయ్యా. అదే అంతే. ఓకే సార్. చెప్పండి. అవునండి, చెప్పండి. జై. సరాదర్ నమస్తే అండి, వచ్చినాను గారు.
హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సప్తగిరి నర్సరీ. హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్న వెరైటీ వచ్చి లేటెస్ట్ వెరైటీ అండి. ఇది మోక్షగుండం విశ్వేశ్వరయ్య మ్యాంగో. ఈ మ్యాంగో పేరు వచ్చి మా దగ్గర కొత్త వెరైటీ అండి. ఇది ఇవన్నీ 3 కాయలు 4 కేజీలు 275 గ్రాములు వచ్చినాయి. ఈ రకాన్ని కూడా కొంచెం డెవలప్ చేయాలని చెప్పేసి పెట్టుకున్నాం. చాలా మంచి రకం అండి ఇది. ఈ లేటెస్ట్ మ్యాంగో అండి. ఈ ఐవరీ ఫ్యామిలీకి సంబంధించిన మ్యాంగోస్ మనం ఇంపోర్ట్ చేసుకున్న వెరైటీల్లో ఇది ఒక వెరైటీ అండి. ఇటువంటి కొత్త రకాలు కొన్ని ఇంకా పెంచుతున్నాం, డెవలప్ చేస్తున్నాం. ఇవన్నీ కాయలు కాసిన తర్వాత మాత్రమే కొన్ని మొక్కలు తయారు చేయడం అనేది జరుగుద్ది. కాయలు చూసి సైజు, కలరు, రుచి ఎలా ఉన్నాయో చూసిన తర్వాతే కొన్ని మొక్కలు తయారు చేసే అలవాటు మాకు ఉందండి. ఇలాగ కొన్ని మొక్కలు తయారు చేయాలని చెప్పి పెట్టుకున్నాం. ఈ మ్యాంగో పేరు వచ్చి మోక్షగుండం విశ్వేశ్వరయ్య మ్యాంగో అండి. ఇది ఇక్కడ మనం పెట్టుకున్న పేరు. ఇది బయట దేశాల్లో వేరే పేరు ఉంది. ఇది కూడా మంచి రకం. కాపు కూడా చాలా బాగా కాస్తుందండి. ఒక 5 ఏళ్ళు చెట్టుకు వచ్చి ఒక 20 కాయల దాకా కాసినాయండి. బాగున్నాయి. సైజు కూడా మంచి సైజు వచ్చినాయి. ఈ రకంగా కాయడం చాలా బాగుంది. మా ఏరియాలో ఎలా వచ్చిందంటే, ఇంకా మ్యాంగో స్పెషల్ ఏరియాలు కొన్ని ఉన్నాయి కదండి, కాల్షియం నైట్రేట్ భూములు ఉన్న ఏరియాలో అయితే ఇంకా బాగా వస్తాయి. కలర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. మేము గోదావరి పరివాహక ప్రాంతం, గోదావరి లంక భూముల్లో, ఇసుక భూముల్లో పెంచిన రకం ఇది. ఇదే ఎర్రనేల, అంకర నేల, కాల్షియం నైట్రేట్ భూములు పెంచితే ఇంకా అద్భుతమైన సైజు, క్వాలిటీ అవుతుంది. ఇది మీ సప్తగిరి నర్సరీ, గోపాల్ దొగ్గారావు, రాజమండ్రి రూరల్, కడియం మండలం, బుర్లంక విలేజ్ కెనాల్ బ్యాక్ సైడ్ ఉంటామండి. అది సప్తగిరి నర్సరీ.